హలో హలో ప్రభునందు కూడా వచ్చినటువంటి సహోదరులు సహోదరిమణులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని యొక్క మహాకృపను బట్టి నిన్నటి దినాన సువార్థికుల కుటుంబాల యొక్క సహవాసకుడికి అయింది. అందునిమిత్తమే నేను, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు కలిసి నిన్న రావడం జరిగిందండి. నిన్నటి దినాన ఆత్మీయంగా అనేక మేళ్ళు మేము పొంది ఉన్నాం. అటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సహదేవ్ గారి యొక్క కుటుంబానికి, అటువంటి కార్యక్రమంలో స్థానిక సంఘం కలిసి కార్యక్రమం నిర్వహించినటువంటి విధానాన్ని బట్టి మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నామండి. ప్రభు దినాన కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకొని క్రీస్తు మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఈరోజు నేను చెప్పబోయేటువంటి అంశం ఏంటంటే, మన కొరకు మన పరలోకపు తండ్రి కలిగి ఉన్న భావోద్వేగాల గురించి మనం తెలుసుకుందాం. మన కొరకు మన పరలోకపు తండ్రి కలిగి ఉన్నటువంటి భావోద్వేగాలు అంటే అర్థం ఏంటండి? ఇప్పుడున్న జనరేషన్కి అర్థం కావాలంటే ఫీలింగ్స్. దేవునికి ఫీలింగ్స్ ఉంటాయండి. మనం దేవుని యొక్క స్వరూపంలో నిర్మించబడ్డామండి. ఆయన యొక్క స్వరూపంలో మనం నిర్మించబడ్డాం. దేవునికి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయండి. ఆయనకి కొన్ని భావోద్వేగాలు ఉంటాయండి. సృష్టిని నిర్మించడానికి ముందు ఆయనకు ఉన్నటువంటి భావోద్వేగాలు ఏంటంటే ప్రేమించడం, కనికరించడం, జాలి కలిగి ఉండడం, ఇలాంటి భావోద్వేగాలు ఉన్నాయండి. తర్వాత భూమిని నిర్మించిన తర్వాత ఆదాము తప్పు చేసిన దగ్గర నుంచి ఆదికాండం 6వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి ఆయనకున్న ఫీలింగ్స్ మారేనాయండి. ఆయన కోపం వచ్చిందండి. భూమి మీద నరుల్ని సృష్టించినందుకు ఆయన కొంచెం సంతాపడినట్టుగా చాలా ఫీల్ అయ్యారండి. అంటే దేవునికి ఉన్నటువంటి ఫీలింగ్స్ మనం అర్థం చేసుకోగలిగినట్లయితే ఆ ఫీలింగ్స్ గురించి మనం కొన్ని విషయాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. అంటే ఈరోజు నేను చెప్పబోయేటువంటి పాఠం యొక్క ఎజెండా ఏంటంటే ఉపోద్ఘాతం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి సందర్భం లూకా సువార్త 15వ అధ్యాయంలోని 1-2 వచనాల్లో ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని, అందరికీ తెలిసినటువంటి పాఠం, చాలా చిన్నపిల్లలు అయితే కంఠో పాఠంగా చెప్పేస్తారండి. తప్పైనటువంటి కుమారుడు గురించి చెప్తారండి. అక్కడ ఉన్నటువంటి 3 ఉపమానాలు 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు 3 ఉపమానాలు చెప్పారండి. మొదటి ఉపమానం ఏంటంటే తప్పిపోయిన గొర్రె పిల్లని గురించి, రెండవ ఉపమానం ఏమో పోగొట్టుకున్నటువంటి నాణ్యం గురించి, మూడవ ఉపమానం ఏమో తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పడం జరిగింది. ఈ యొక్క ఉపమానాల్లో మనం 3వ ఉపమానాన్ని ఒకసారి చదువుకొని తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. చివరగా ముగింపు అనేది ఉంటుంది. దేవుడు మన పట్ల కొన్ని భావోద్వేగాలు కలిగి ఉన్నాడండి. అది కరెక్ట్గా చెప్పేటువంటి అధ్యాయం ఏంటంటే లూకా సువార్త 15వ అధ్యాయం చదివితే తండ్రికి ఉన్నటువంటి ఫీలింగ్స్ అనేవి మనం అక్కడ గమనించవచ్చండి. అలాగే బైబిల్లో సుమారుగా గమనించినట్లయితే మొత్తం ఎన్ని వచనాలు ఉన్నాయి? 31,102 వచనాలు ఉన్నాయండి. పాత నిబంధన 23,145, క్రొత్త నిబంధన 7,957 వచనాలు ఉన్నాయండి. వీటన్నిటినీ సంక్షిప్తం చేసి ఒక వచనంలో చెప్పచ్చండి. ఏ వచనం అండి? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం అండి. ఎవరైనా చెప్తారా? చిన్నపిల్లలు కానీ యూత్ కానీ ఎవరైనా? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి ఆ వచనాన్ని. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనల్ని అనుగ్రహించెను. అంటే ఒక వచనంలో దేవుని యొక్క ప్రేమని అందులో మనం వివరించవచ్చండి. అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మన విషయంలో దుఃఖిస్తున్నాడు, దేవుడు మన కొరకు భావోద్వేగాలు కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి పరిస్థితి ఉందండి. దీనికి సంబంధించి మొదటి 2 వచనాలు మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 15వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూసుకున్నట్లయితే, ఒకప్పుడు సమస్త సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులు శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుక్కునిరి.
అంటే శాస్త్రులు కానీ పరిచయులు కానీ వీళ్ళందరి యొక్క మొట్టమొదటి నుంచి వారికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, బోధకుడు అనేవాడు పాపులతో సహవాసం చేయడు, సుంకరులతో సహవాసం చేయడు. అలాంటిది ఈయన బోధకుడు అని చెప్పుకుంటూ ఇటువంటి వారితో ఎందుకు సహవాసం చేస్తున్నారని ఆయన సనుక్కుంటూ ఉన్నారండి. అంటే ఆయన శిష్యుల్లోనేటువంటి మత్తయ్య మారు మనసు పొందిన దగ్గర నుంచి, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆ పొట్టి జక్కయ్య దగ్గర అనేక సందర్భాల్లో వీళ్ళు సనుక్కుంటూనే ఉన్నారండి. దేవునికి అసహ్యమైనది ఏంటంటే సనుగుడండి. ఇశ్రాయేలీలు అరణ్య మార్గంలో దేవుని మీద సనగడం ద్వారా ఎంతో మంది రాలిపోయారండి. అక్కడ రాయబడిన మాట అంటే వారు రాలిపోయారని ఉన్నదండి. దేవుడికి సనుగుడు అనేవి నచ్చదండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గర కూడా ఏదైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి ఆయన దగ్గర మాట్లాడచ్చు, ఆయన వాళ్ళకి ఆన్సర్ ఇస్తారు. కానీ వారు ఆయనకి వినిపించినట్లు సనుక్కుంటూ ఉంటున్నారు అనమాట. వెనకతల బ్యాక్ బైటింగ్ లాగా సనుక్కుంటూ ఉంటున్నారు అనమాట. అందుని బట్టి యేసుక్రీస్తు వారు 3 ఉపమానాలు చెప్పారండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక 3 గుంపులు ఉన్నట్టుగా మనం చూడొచ్చు. ఒకటి, సుంకర్లు పాపులు దేనికి వచ్చారు? బోధ వినడం కోసం అని వచ్చారు. అలాగే యేసు ప్రభువు పాపులు చేర్చుకుని వారితో భోజనం చేస్తున్నటువంటి సందర్భం. మూడోది ఏంటంటే ఈ పరిచయులు శాస్త్రులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ సనుక్కుంటూ ఉన్నారండి. ఈ సందర్భంగా యేసు ప్రభు వారు ఇక్కడ 3 ఉపమానాలు చెప్పడం జరిగింది. మొదటిదేమో తప్పిపోయినటువంటి గొర్రెపిల్ల. అందరికీ ఆ ఉపమానం తెలుసు. 100 గొర్రెలు ఉన్నాయి, అందులో ఒకటి తప్పిపోయింది. తప్పిపోయినప్పుడు ఆ గొర్రెల కాపరి ఏం చేశాడు? 99 విడిచిపెట్టి తప్పిపోయినటువంటి ఒక గొర్రె కోసం వెళ్ళాడండి. మామూలుగా MBA స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా సరే, బిజినెస్ MBA చేసిన వాళ్ళు కానీ, వాళ్ళకి అక్కడ టీచ్ చేసేది ఏంటంటే, అంటే ఒక బిజినెస్ మేనేజ్మెంట్లో లాస్ పర్సంటేజ్ 10% ఉన్నా తప్పేం కాదు, దాన్ని మనం మేనేజ్ చేయొచ్చు. ఆ 10% లాస్ కోసం ఈ 90% ప్రాఫిట్ని ఎప్పుడు కూడా వదులుకోకండి అని అంటారండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఒక గొర్రె కోసం 99 విడిచిపెట్టి వెళ్ళారు. అంటే మారు మనసు అవసరం లేని 99 మంది ఉన్నారంట. అంటే వారికి ఏ వాక్యం అవసరం లేదు. అనుదినం వాళ్ళు మారు మనసు పొందగలిగేటువంటి స్వభావం కలిగిన వారు, వారి వ్యక్తిగత జీవితాలను వారు పరీక్షించుకోగలిగినటువంటి స్వభావం కలిగిన వారు. కాబట్టి వారిని విడిచిపెట్టి ఈ గొర్రె పిల్ల కోసం ఆయన వెళ్ళారు. అది దొరికినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది అనేటువంటి మాట రాయబడి ఉందండి. ఒక గొర్రె, తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు పరలోకంలో ఎక్కువ సంతోషం దొరుకుతుంది అనేటువంటి మాట రాయబడి ఉందండి. అలాగే రెండోది కానీ చూసుకున్నట్లయితే, పోగొట్టుకున్నటువంటి నాణ్యం విషయంలో, అంటే అక్కడ ఉన్నటువంటి స్త్రీ తన అజాగ్రత్త వలన ఉన్నటువంటి నాణాల్లో ఒక నాణ్యాన్ని, 10 నాణాల్లో ఒక నాణ్యం పోగొట్టుకుంది. ఆ పోగొట్టుకున్నప్పుడు అది దొరికినప్పుడు ఆమె అందరితో కలిసి సంతోషించిందండి. దాని గురించి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుని దూతల ఎదుట సంతోషం కలిగెను అనేటువంటి మాట రాయి ఉంటుంది. గొర్రె దొరికినప్పుడు పరలోకంలో ఎక్కువ సంతోషం, పోగొట్టుకున్నట్టు నాణ్యం దొరికినప్పుడు దూతల ఎదుట సంతోషం. ఒకటి, గొర్రె తప్పిపోయింది, ఈయన వెళ్ళి తీసుకొచ్చాడు, దాన్ని బట్టి సంతోషించారు. ఇక్కడ నాణ్యం అజాగ్రత్త వల్ల కోల్పోబడింది, అది దొరికినప్పుడు సంతోషించినట్టుగా చూస్తున్నాం. అలాగే 3వ ఉపమానాన్ని మనం చూసుకున్నట్లయితే, తప్పిపోయినటువంటి కుమారుడు యొక్క విషయంలో దేవుని యొక్క హృదయంలో సంతోషాన్ని గురించి మనం ఒకసారి ఆలోచించేద్దామని. లూకా సువార్త 15వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే 11 నుంచి ఈ ఉపమానాన్ని మనం అక్కడ గమనించవచ్చు. కొద్ది నిమిషాలు ఈ ఉపమానాన్ని ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం మనం చూసుకున్నట్లయితే, మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండ్రి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆయన మంచి ఆస్తి కలిగినటువంటి తండ్రి. అందులో చిన్న కుమారుడు ఏం చేశాడంటే, తన తండ్రి దగ్గరికి వచ్చి ఆస్తిలో సగ భాగం ఇమ్మని ఆయన అడిగారంట. అడిగినప్పుడు ఆ తండ్రి ఏం చేశాడంటే, ఆ పిల్లలకి దాన్ని పంచిపెట్టారంట. అంటే ఇరువురికి కూడా తండ్రి ఏం చేశాడంటే దాన్ని పంచిపెట్టాడంట. ఒకసారి మనం ఈ విషయాన్ని ఆలోచించేద్దాం. ఆస్తిని పంచిపెట్టడం అనేటువంటి విషయం ఎవరు నిర్ణయం తీసుకోవాలి? పిల్లలకి ఆస్తి ఎప్పుడు పంచిపెడతారండి? వృద్ధాప్యమందు తల్లిదండ్రులు ఆస్తిని పంచిపెడతారండి. ఆ నిర్ణయం, ఆ డిసిషన్ ఎవరు తీసుకోవాలంటే తల్లిదండ్రులు తీసుకోవాలి. తండ్రి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అండి. అలా కాకుండా ఆ కుమారుడు వచ్చి నాకు నా ఆస్తి నాకు ఇచ్చే అని అడుగుతున్నాడంటే దాని అర్థం ఏంటి? అంటే
కొంతమంది పిల్లల్ని భయభక్తులతో పెంచినటువంటి తల్లిదండ్రులు కొంచెం ఆస్తున్న వాళ్ళు ఏం చేస్తారంటే బిజినెస్ని వాటిని వారు బతుకుంటుండగానే పంచి పెడతారండి. ఇగో నీకు ఈ బిజినెస్, నువ్వు ఈ బిజినెస్ తీసుకో అని చెప్పి పంచిపెట్టి ఇగో మీరు దాన్ని అనుభవించండి. వాళ్ళు దాన్ని డెవలప్ చేసేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని తండ్రి కోరుకుంటాడండి. ఒక రకం. ఇంకో రెండో రకం ఉంటారండి, పిల్లలు మంచి మార్గంలో పెరగరండి. వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఒకవేళ ఆస్తి పంచిపెడితే వాళ్ళు ఎక్కడ కొట్టుకు చేస్తారు అని చెప్పి ఈ వృద్ధాప్యలో మాకు ఎందుకు ఈ నరకం అని చెప్పి వాళ్ళు ఏం రాస్తారంటే నా తదనంతరం అని చెప్పి రాస్తారండి. దాని అర్థం ఏంటి? నేను చచ్చిన తర్వాత మీరు కొట్టుకు చావండిరా బాబు, అంతవరకు మాత్రం నేను పంచిపెట్టను, ఎందుకంటే ఈ విషయాల్లో గొడవలు వస్తాయి అనే విషయం ఆ తండ్రికి తెలుసండి. అంటే ఆ నిర్ణయం తీసుకోవాల్సిన తండ్రి అండి. అలా కాకుండా ఆ కుమారుడు వెళ్ళి ఆస్తి అడుగుతున్నాడంటే, ఈరోజు ఎవరైనా సరే తల్లిదండ్రులకి వెళ్ళి మా ఆస్తి మాకు ఇవ్వు, మాకు ఏం చేసావు అని ఆయన అడుగుతున్నారని అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు బతికింది చాలు, ఇంక చచ్చిపో నాన్న అని చెప్పడం అని. తదనంతరం ఇవ్వాల్సినటువంటి ఆస్తిని ముందుగానే కోరుతున్నాడంటే దాని అర్థం ఏంటి? ఇంక నువ్వు బతికింది చాలు, చచ్చిపో, ఆ ఆస్తి ఏదో ఇస్తే మేము ఎంజాయ్ చేసుకుంటాం. అటువంటి మనస్తత్వం కలిగిన వాడండి ఆ చిన్న కుమారుడు. వచ్చి అడిగాడండి. ఆ తండ్రి ప్రేమ కలిగిన వాడు కాబట్టి కుమారుడు అడిగాడని చెప్పి ఆస్తిని పంచిపెట్టేశాడని. పంచిపెట్టి వాడికి ఇచ్చారని. ఇచ్చిన తర్వాత వాడు చేసిన పని చూడండి. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అంటే కొన్ని దినాలు టైం పట్టిందంటే ఏం చేశాడు ఈ దినాలన్నీ? ఆస్తి మొదట ఊర్లో ఉన్నటువంటి ఆస్తులు, ఆ కాలంలో ఆస్తులు ఎలా ఉండేవండి? బ్యాంక్ అకౌంట్లో ఉండేవి కదండి. ల్యాండ్స్, పశువులు, పొలాలు వీటి మీద ఉండేవండి. వీటంతటిని లిక్విడ్గా మార్చుకోవాలి, లిక్విడ్ క్యాష్గా మార్చుకోవాలి. ఎందుకంటే వీడు దూరం వెళ్ళిపోతున్నాడు. అంటే దీనికి ఎంత టైం పట్టచ్చు? కొన్ని దినాలు పట్టిందంట. ఈ దినాలు పట్టేటువంటి టైంలోని ఆ తండ్రికి విషయం తెలిసినప్పుడు ఆ తండ్రి ఎంత దుఃఖించి ఉంటాడండి. సంపాదించడం చాలా కష్టం అండి, అమ్ముకోవడం చాలా సులువండి. అది అమ్మేటప్పుడు కష్టపడి చెమటోర్చి ఒక ఇల్లు ఏదో కట్టుకున్నాం, ఒక ఎమర్జెన్సీ వచ్చింది, కుటుంబంలో ఎవరికో బాగాలేదు, ఆ ఇల్లు అమ్మాలనంటే ఎంత బాధపడతారండి, ఎంత దుఃఖపడతారండి. ఎవరైనా ఇల్లు కట్టుకున్నారా? వారి చేతులతో ఇటుకలు సిమెంట్లు వేసి వారు ఏదైనా పొలం సంపాదించి ఆ పొలం ద్వారా పోషింపబడేటప్పుడు, లేదా వాళ్ళు కొన్ని పశువులు పెంచుకొని ఆ పశువుల ద్వారా పోషింపబడేటప్పుడు వాటిని అమ్మాలంటే వాళ్ళకి చాలా బాధ వేస్తుందండి, చాలా దుఃఖం వేస్తుందండి. అంటే ఈ చిన్న కుమారుడికి వాటి గురించి విలువ తెలియదు. ఆ తండ్రి ఎలా సంపాదించాడో వాడికి ఆ విలువ తెలియదండి. వీడు ఏం చేసుకున్నాడంటే నేను దూరంగా వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉన్నానంటే మా నాన్న ఏదో ఒకటి గైడెన్స్ ఇస్తూ ఉంటాడు అని చెప్పి ఆలోచన చేసుకున్నాడండి. ఇది అమ్మే క్రమంలో ఆ కొనుక్కునే వాళ్ళు కానీ ఈ తండ్రిని సూటి మాటలు అని ఉంటారు లేదా, ఎందుకయ్యా ఇలాంటి కొడుకు నువ్వు ఆస్తి ఇచ్చావు, వాడేమో నువ్వు ఇంత కష్టపడి ఇంత సంపాదించావు, వాడేమో మొత్తం అన్ని అమ్ముకొని దూరంగా వెళ్ళిపోతున్నాడు అని ఆయన అని ఉంటారండి. సమాజంలో ఆయన తిరిగేటప్పటికి అది అవమానమా కాదా ఆ తండ్రికి అండి? దాని గురించి ఆలోచించలేదండి చిన్న బిడ్డ. అంటే ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడి బతకాలంటే నీ తండ్రిని తల్లిని నీవు సన్మానించని అన్నాడండి. ఈ కుమారుడు సన్మానించలేదు, ఆస్తి అడగడం ద్వారా నువ్వు చచ్చిపోయినా పర్లేదు అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాడు. 2, వృద్ధాప్యమందు తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలదండి. ఆస్తి అంతా తీసుకొని దూరదేశం వెళ్ళిపోతున్నాడంటే దాని అర్థం ఏంటి? ఇంకా మీ బాధ్యత నాది కాదు, నా లైఫ్ నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, మీ జావు మీరు చావండి అని చెప్తున్నాడు. ఈరోజు చాలామంది విశ్వాసుల కుటుంబాల్లో చూసుకున్నట్లయితే చిన్నప్పుడంతా బాగా తల్లిదండ్రుల దగ్గర పెరుగుతారండి. ఏ చదువు నిమిత్తమో ఏదో ఉద్యోగం నిమిత్తమో ఒకసారి పట్టణాలకు వెళ్ళారనుకోండి, వాళ్ళ వైఖరి ఎంత మార్పు ఉంటుందండి, చాలా చేంజెస్ వస్తాయండి. అంటే అప్పుడు వరకు మనం పెంచిన పిల్లలైనా, అప్పుడు వరకు మన సంఘంలో ఉన్నవారైనా అని అనిపిస్తుందండి. అటువంటి వాళ్ళు చాలామందిని చూశానండి. నేను పనిచేసేటువంటి ఆఫీస్లోనే ఒక ఆయన రైల్వే ఎంప్లాయ్ అండి, మంచి శాలరీ కలిగిన ఆయన విఆర్ఎస్ తీసుకుని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడండి. తీసుకొని మా ఆఫీస్లోని స్టోర్స్ ఇన్ఛార్జ్గా జాయిన్ అయ్యాడండి. ఏంటంటే ఆయనకు ఒకడే ఒక కొడుకు, చాలా వ్యాపారాలు చేసి ఆస్తులన్నీ తగలెట్టేశాడంట. తర్వాత ఏం చేశాడంటే నేను ఆస్ట్రేలియా వెళ్తున్నాను, సెటిల్ అవుతాను, అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను నాన్న అని చెప్పి ఉన్న ఇల్లు అన్నీ చెప్పి దగ్గర 30 లక్షలు ఎంతో అమ్మించేశాడండి. ఇల్లులన్నీ అమ్ముకొని అది కాకుండా ఒక 10 లక్షలు 15 లక్షలు ఎంతో అప్పు చేశాడంట. ఈయన అప్పు చేసి కుమారుని పంపించాడంట. పంపించిన తర్వాత 3 నెలల తర్వాత అటు స్విచ్ ఆఫ్. ఆ వడ్డీలు కట్టుకోలేక విఆర్ఎస్ తీసుకున్న ఆయన మా దగ్గర ఎంప్లాయీగా జాయిన్ అయ్యాడండి. ఏంటంటే కొడుకు ఫోన్ ఎత్తట్లేదండి,
వెళ్ళిపోయి సంవత్సరం అయిపోయింది బాబు, రెస్పాండ్ అవ్వడం లేదు. 3 నెలల్లో మమ్మల్ని తీసుకెళ్తాన్నాడు, అప్పులన్నీ తీర్చేస్తాను అన్నాడు, పట్టించుకోవడం లేదండి. ఏం చేస్తున్నాడు ఆ తండ్రి? అప్పులు కట్టుకుంటున్నాడు అన్నమాట. అంటే ఈరోజు అలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నామండి. కనిపించిన తల్లిదండ్రులు, మన ఆలనా పాలన చూసినటువంటి తల్లిదండ్రులు, వారు మనం ప్రయోజకులైన తర్వాత వాళ్ళని చూడాలనేటువంటి బాధ్యతని విడిచిపెట్టేటువంటి తరంలో మనం బ్రతుకుతున్నామండి. ఈ చిన్న కుమారుడు ఏం చేశాడంటే ఆస్తి అంతటిని సమకూర్చుకొని దూరదేశం వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాడు. అంటే నాకు నా తండ్రి నా తల్లి బాధ్యతలు నాకు అనవసరం, ఇంకోటి ఉన్నాడు కదా ఆడు చూసుకుంటాడులే, ఆడు చూసుకుంటాడు లేదు, నాకు అనవసరం, నేను దూరంగా ఉండాలి. దూరంగా ఉంటే ఏంటి? ఎంజాయ్ చేయొచ్చు. ఇంటి దగ్గర ఉంటే ఏదైనా కొనాలంటే నాన్నగారికి చెప్పాలి, ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే ఇంట్లో చెప్పాలి. మాకు పెళ్ళి అయింది కాబట్టి మా ఫ్రీడమ్ కావాలి కాబట్టి మేము కొంచెం పక్కగా ఉంటాం, లేదా వేరే ఊర్లో ఉంటాం, మా నిర్ణయాలు మేము తీసుకోవచ్చు, మా లైఫ్ని మేము ఎంజాయ్ చేయొచ్చు. అదే తల్లిదండ్రులతో ఉంటే ఏం చేసినా ఏ నిర్ణయం చేసినా ఒక మాట వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు నో అంటే మళ్ళీ ఇక్కడ ఇంట్లో భార్య భర్తల మధ్య బెడ్రూమ్లో మళ్ళీ గొడవలు. అది దూరంగా ఉందామని చెప్పి ఫిక్స్ అయ్యాడండి. వెళ్ళిన వాడు ఏం చేశాడు అక్కడ? పోనీ ఆశను పట్టుకొని వెళ్ళి ఏమైనా ప్రయోజకుడయ్యాడా? ఏం చేశాడంటే అక్కడ దుర్వ్యాపారం చేశాడంట. దుర్వ్యాపారం అంటే ఏం చేసి ఉండొచ్చండి? వ్యసనాలకి అలవాటై ఉంటాడండి. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు ఉండవో, తల్లిదండ్రులు మా చుట్టూ లేరనేటువంటి ధైర్యం ఎప్పుడైతే వస్తుందో, మేము ఏం చేసినా ఎవరికి తెలియదులే అనేటువంటి స్వభావం ఎప్పుడు వస్తుందో, అప్పుడే వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి దుర్వ్యాపారాలు చేస్తారంట. తాగుడు, ఎంజాయ్ చేయడాలు, జల్సాలు, పబ్లు, ఇలాగా చాలా దీనిగా చేశారండి. అంటే బెట్టింగ్లు కూడా దుర్వ్యాపారంలోకే వస్తుందండి. మొబైల్లో ఆడే ఏ రమ్మీ అయినా, ఐపీఎల్ బెట్టింగ్లు అయినా, ఇవన్నీ దుర్వ్యాపారాలండి. వీటన్నిటి వలన వాడు ఏం చేశాడంట? తనకున్నటువంటి ఆస్తి అంతటిని పాడు చేసుకున్నాడండి. 14వ వచనంలో, అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి. అంటే అంతా అయిపోయిందంట. అంటే ఫ్యూచర్ గురించి ఏం ఆలోచించుకోలేదండి, రేపటి దినం గురించి ఏం ఆలోచించుకోలేదండి. ఈ రోజు నేను సుఖంగా ఉంటే చాలని ఎంజాయ్ చేశాడండి. అప్పుడు వాడికి ఏమొచ్చిందంటే కరువు వచ్చిందంట. కరువు వచ్చినప్పుడు వాడు ఇబ్బంది పడి సాగాడంట. ఎవరైతే దుర్వ్యాపారాల ద్వారా షార్ట్ కట్లో ధనవంతులు అయిపోదామని నిర్ణయించుకుంటారో వాళ్ళు అవ్వచ్చండి, కానీ ఆస్తి ఎక్కువ కాలం ఉండదండి. దేవుడు వారి జీవితాల్లో ఒక కరువుని రప్పిస్తాడండి, ఒక ఇబ్బందిని రప్పిస్తాడండి, ఒక శ్రమను రప్పిస్తాడండి. అప్పుడు అంతవరకు కట్టుకున్నటువంటి ఒక బిల్డింగ్ ఏదో పేక మేడల్లాగా దబదబా పడిపోతుందండి. అప్పుడు అట్టడికి స్థానానికి పడతాడండి. అలాగే ఈ చిన్న కుమారుడి జీవితం కూడా అలాగే అయ్యిందండి. వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశంలో ఒకని చెంత చేరెను. అతడు పందులు మేపుటకు తన పొలములోనికి వాణ్ణి పంపెను. ఏం చేశాడంట? చివరాని పరిస్థితి, పనోలు ఉన్నటువంటి ఇంట్లో రాజకుమారుడు యొక్క స్థానంలో ఉన్నటువంటి వాడు ఒకటి దగ్గర చేరి అందులోని ఏం చేస్తున్నాడు? ఏ పనిలోకి వెళ్ళాడు? పందులు మేపే పనిలోని చేరాడట. ఎందుకు పందులు మేపే పనిలో చేరాడు? ఎందుకు ఈ ఉపమానంలో పందులు మేపే పనిలోనే చేరాడని చెప్పారు? ఇంకేదైనా చెప్పి ఉండొచ్చు కదా. పందులు మేపే పని ఎందుకని చెప్పాడండి? ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవండి. ఎవరైనా తీస్తే ఒకసారి చదవండి. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 8వ వచనం. మరియు పంది 2 డెక్కల గలదే, నెమరు వేయదు, అది మీకు హేయము. అంటే ఒక ఇశ్రాయేలీయుడు అసహించుకునేటువంటి కొన్ని జంతువులు ఉన్నాయండి, తినకూడని కొన్ని జంతువులు ఉన్నాయండి. అందులో ఏంటి? ఒకటి పంది అండి. అంటే వాడి జీవితం ఎంత దరిద్రంగా, ఎంత నీచమైన స్థానానికి పడిపోయిందో చెప్తున్నాడండి. సరిపోతుందండి. అంటే పంది అసహ్యమైనది అని చెప్పడానికి. అంటే ఒక ఇశ్రాయేలీయుడు తన జీవితంలో ఆ పరిస్థితి వస్తే వాడు ఉరేసుకొని సాగాలి తప్ప ఆ పందుల దగ్గరకు మాత్రం వెళ్ళడండి. అంతలా దేవుడు వాడికి ఆ స్థానానికి తీసుకొచ్చాడండి. ఇంక వేరే ఆప్షన్ లేదు మాట. ఇంకొకడైతే చస్తాడు, వీడికి ఇంకా ఆప్షన్ లేక బతకాలని కోరికతోటి ఆ పందుల దగ్గర, వారికి అసహ్యమైన జంతువు అని తెలిసినా కూడా వాటి కింద పని చేయడానికి వెళ్ళాడండి. పందుల పొలంలోనికి పంపెను. వాడు పందులు తిను పెట్టుతో తన కడుపు నింపుకున్న ఆశపడని కానీ ఎవడనూ వానికి ఏమీ ఇవ్వలేదు. అంటే అంత పని చేసినా కూడా ఒక పూట కడుపు నిండలేనటువంటి పరిస్థితి. పందులు ఎక్కువ తింటాయండి, కనీసం అవి తినేటువంటి ఆ రోజుల్లో ఏమవారంటే బార్లీను, మొక్కజొన్నలు ఇలాంటివి పందులకు వేశారండి. పోనీ వాటితో ఆ పొట్టుతో ఏదైనా తిందామని ట్రై చేసినా కూడా అవి కూడా మిగల్చలేదు, ఎవడు వానికి ఇవ్వలేదండి. అంత పరిస్థితి. ఇంకా ఆ స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తీసుకునే నిర్ణయం ఏంటంటే అండి, సూసైడ్ చేసుకుంటారండి. ఏ హోప్ లేదండి.
కానీ ఈ చిన్న కుమారుడికి ఒక హోప్ ఉన్నదండి. ఆ హోప్ ఎవరంటే ఆయన తండ్రి అండి. అయితే 17వ వచనం, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. ఎందుకు తండ్రి గుర్తొచ్చాడు? మామూలుగా మన సంస్కృతిలో చూసుకున్నట్లయితే, మన కల్చర్లో చూసుకున్నట్లయితే, నిజంగా ఒక తండ్రి దగ్గర ఆస్తి లాక్కొని వెళ్ళిపోవాలనుకుంటే ఆ వెళ్ళిపోయేటప్పుడు తండ్రి చెప్పే డైలాగ్ ఏంటండి? ఇక మీద నువ్వు నా కొడుకు కాదు, పో, ఇంకోసారి నా ఇంట్లో అడిగెట్టావా కాలు ఇరిసేస్తానని చెప్తారండి. అవునా కదా? ఆస్తిని తీసుకెళ్ళిపోయి దుర్వ్యాపారాలు చేసేవాడిని ఎవరైనా ఇంట్లోకి రానిస్తారా? కానీ ఈ కుమారుడికి ఎవరు గుర్తొచ్చారండి? ప్రపంచం అంతా మూసిపోయింది, తన స్నేహితులు లేరు, ఎవరు లేరు, కానీ ఎవరు గుర్తొచ్చారు? తండ్రి గుర్తొచ్చాడు. ఎందుకు గుర్తొచ్చి ఉంటాడండి? ఆ బిడ్డ వెళ్ళిపోయేటప్పుడు ఆ తండ్రి ఏడ్చుంటాడండి. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నా కళ్ళ ముందు చేసుకో, నీకు నీ ఆస్తి ఇచ్చాను, నువ్వు ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటే చేసుకో, కానీ నన్ను విడిచి వెళ్ళిపోవద్దురా అని చెప్పుంటాడండి. నీకు ఏదైనా కష్టమైతే నా దగ్గరికి రా అని చెప్పుంటాడండి. ఆ తండ్రి ఏడుపు, ఆ తండ్రి యొక్క ఇది గుర్తొచ్చిందండి. ఒకవేళ ఆ తండ్రి పంపించేటప్పుడు కోపంతో పంపించుంటే ఇంకా ఆప్షన్ లేదండి, ఊరేసుకు సాగడం, ఏదో సూసైడ్ చేసుకుని నిర్ణయం తీసుకుంటాడు. కానీ ఆ కుమారుడుకు ఉన్నటువంటి హోప్ ఏంటంటే ఆయన తండ్రి అండి. వెళ్ళేటప్పుడు ఆ తండ్రి ఏడుపు గుర్తొచ్చి ఉంటుందండి. నా తండ్రి ఎంత ప్రేమించాడే, నా తండ్రి ఎంత బాగా చూసుకున్నాడే, అవన్నీ గుర్తొచ్చి అంటున్నాడండి. ఇగో బుద్ధి వచ్చినప్పుడు, మారు మనసు రాలేదండి, బుద్ధి వచ్చిందంట. బుద్ధి వేరు, మారు మనసు వేరండి. బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా దొరుకుతుంది, నేనైతే ఇక్కడ ఆకలితో చనిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. అంటే తండ్రిని కలిస్తే ఆయన ఎలా ఒప్పించాలి, ఆయన దగ్గర ఎలా బతిమలాడాలి, ఎలాగైనా సరే ఆయన యొక్క ఇంటిలో లేదంటే ఆయన పనిచేసేటువంటి ఆ పొలంలోని నాకు ఒక పనివాడిగా స్థానం దొరికితే చాలు, 3 పూట్ల నాకు తినడానికి తిండుంటే చాలు అనేటువంటి నిర్ణయం తీసుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన కన్విన్స్ చేయడం కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడండి. ఆ ప్రాక్టీస్లో అంటున్న మాట ఏంటంటే, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ఏం పాపం చేశాడు? తండ్రి మాటకు లోబడలేదండి. ఆస్తి ఇవ్వాల్సిన తండ్రి ఆయన ఆ నిర్ణయం తీసుకోకముందే ఈ కుమారుడు అడిగాడు, అది పాపం. వృద్ధాప్యమందు తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలది, ఆ బాధ్యతను విడిచిపెట్టి వెళ్ళాడు. వాడికి అర్థమైంది మాట, ఇది పాపం. ఏ పాపం అన్నాడు? పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను, నీ ఎదుట నీకు నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, మీ ఆలనా పాలనలో చూసుకోవాల్సిన ఏ బాధ్యతలు అయితే ఉన్నాయో వాటిని నేను గనక తిరస్కరిస్తే ఎక్కడ పాపం చేసినంట? దేవునికి విరోధంగా, పరలోకానికి విరోధంగా నేను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుని అనిపించుటకు యోగ్యుడిని కాను. అంటే కుమారత్వం గురించి ఆలోచించడం లేదండి. ఆ కొడుకు అనే స్థానాన్ని నేను కోల్పోయాను, దాన్ని నేను దుర్వినియోగించేసుకున్నా, నాకు అర్హత లేదు, నేను యోగ్యుని కాను, నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకోనమని అతనితో చెప్పుదుననుకొని. ఏం పెట్టుకోవాలనుకుంటున్నాడండి? కూలివానిగా పెట్టుకోవాలనుకుంటున్నాడండి. ఇశ్రాయేలులో 2 రకాల వాళ్ళు ఉంటారండి. ఒకరు దాసులు. దాసుల పని ఏంటంటే వాళ్ళకి జీతాలు ఉండదు, ఇంట్లోనే పడుండి యజమానికి పనులు చేయాలండి. కూలివాడంటే బయట నుంచి వచ్చి పని చేసి మళ్ళీ వెళ్ళిపోతాడండి, ఆ జీతం తీసుకుని వెళ్ళిపోతాడండి. ఈయన దాసుడి స్థానాన్ని కోరుకోవడం లేదు. ఒకవేళ దాసుడి స్థానం కోరుకుంటే ఇంట్లో ఉండి పని చేయొచ్చు. ఆ ఇంట్లో ఉండడానికి ఈయన ఇష్టపడడం లేదండి. నాకు అర్హత లేదు, ఇంకా నీ ముందు ఉండే అర్హత నాకు లేదు. కూలివాణిగా వచ్చి పని చేసుకొని నువ్వేదో 4 రూపాయలు ఇస్తే నా కడుపు నింపుకుందాం అని ఆలోచన కలిగి ఉన్నాడు. అంటే అంతగా తను గుర్తెరిగాడండి, తన స్థితిని తను గుర్తెరిగాడండి అని చెప్పుకొని ఏమనుకున్నాడంటే, ఒకనిగా నీ కూలివానిగా ఒకనిగా పెట్టుకోనమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. మరి ఎన్ని నెలలు ఎన్ని వారాలు పట్టిందో, అసలు ఎలా ఉన్నాడో ఏంటో మనకు తెలియదు. పందుల దగ్గర పనిచేసాడు, బట్టలు చిరిగిపోయి, ఒకసారి ఆ ఇమేజ్ని చూడండి, వాడి పరిస్థితి ఎలా ఉందో. ఆ పరిస్థితి అలా ఉన్నప్పుడు వాడు తండ్రి దగ్గరికి వచ్చి తండ్రి చూడలేనటువంటి పరిస్థితిలో వచ్చినప్పుడు, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఏం చేశాడండి తండ్రి? దూరం నుండి చూసి వాడిని చూసి కనికరం వచ్చిందంటండి, కోపం రాలేదంట వాడుకున్నటువంటి స్థితిని చూసి. మనమైతే
ఏ మొహం పెట్టుకొని వచ్చావరా అని అంటామని, సిగ్గు లేదా నీకు అని అంటామని, కోపం వస్తుందని తండ్రికి. ఈ కాలంలో తల్లి అయినా కొంచెం ఆలోచిస్తుందేమో పేగు బంధం, తండ్రికి అయితే నా పరువు తీసేసావు నువ్వు. కానీ ఈ తండ్రి వాడిని చూడగానే, వాడి వస్త్రధారణ ఎలా ఉన్నా, వాడి గెడ్డాలతో ఉన్నా, మాసిపోయిన బట్ట ఎలా ఉన్నా, వాడిని చూడగానే కోపం రాలేదంటండి, వాడి మీద కనికరం కలిగిందంట. కనికరం పడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను అనేటువంటి మాట రాయబడి ఉందండి. ఆ ఇమేజ్ చూస్తే, అంటే క్రొత్త నిబంధనలో నాకు ఒక 2 ఇమేజెస్ చాలా ఇష్టం అండి. ఒకటి యేసుక్రీస్తు వారు శిష్యుల పాదాలు కడిగేటువంటిది, 2 ఇదండి. ఒక ముసలితనంలో ఒక వృద్ధాప్యుడు పరిగెత్తుకొని వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. అంటే అప్పుడు వరకు ఇశ్రాయేలీలు కానీ, శాస్త్రులు కానీ, పరిచయులు కానీ, యాజకులు కానీ దేవుణ్ణి ఎలా పోర్ట్రేట్ చేశారంటే, అక్కడ ఉన్నటువంటి జనాంగానికి సైన్యములకు అధిపతియగు యెహోవా, పాత నిబంధనలో ఎక్కువ రాయబడిన మాట అండి. ఆయన యొక్క స్థానం మనం చూసుకున్నట్లయితే ఆకాశము, ఆయన యొక్క సింహాసనము, భూమి ఆయన యొక్క పాదపీఠము, ఆయన ఉగ్రుడు, తప్పు చేసిన వారి పట్ల, ఇశ్రాయేల్ పట్ల ఆయన ఎలా ఉన్నాడో దీన్నే పోర్ట్రేట్ చేశాడండి. కానీ ఫస్ట్ టైం ఇశ్రాయేల్ చరిత్రలో మొట్టమొదటిసారి దేవుని యొక్క మరో కోణాన్ని పరిచయం చేసింది ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారండి. అప్పుడు వరకు వారు దేవుని చూసిన విధానం వేరు, ఇప్పుడు యేసుక్రీస్తు వారు పరిచయం చేస్తున్న విధానం వేరు. అలాంటి మహోన్నతమైనటువంటి దేవుడు ఒక పాపం చేసి వాడికి బుద్ధి వచ్చి, లేదా వాడు మారు మనసు పొంది వాడు నా తట్టు తిరిగితే వాడిని స్వీకరించే విషయంలో ఎంత ఆత్రత కలిగి ఉన్నాడండి, ఎంత ఎదురు చూపు కలిగి ఉన్నాడండి. పరిగెత్తుకొని వచ్చి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నటువంటి ప్రేమ అంటండి. అటువంటి ప్రేమను మనం అనుభవించగలమా? అటువంటి ప్రేమను మనం చూపించగలమా? దేవుని ప్రేమ అంత గొప్పదండి. ఆయనకున్నటువంటి భావోద్వేగాలు మామూలు భావోద్వేగాలు కాదండి. ఆయన కోపమైనా, ఆయన కనికరమైనా, ఆయన ప్రేమ అయినా అధికంగానే ఉంటుందండి. వాళ్ళు అంతవరకు దేవుడు అంటే భయపడేవారు, కానీ ఫస్ట్ టైం దేవుణ్ణి మరొక కోణంలో చూపిస్తున్నాడండి యేసుక్రీస్తు వారు. ఇశ్రాయేలులారా, మీరు ఇంతవరకు దేవుని ఇలా చూశారు, సైన్యములకు అధిపతిగా చూశారు, మహోన్నతుడిగా చూశారు, రౌద్రుడిగా చూశారు. కానీ తప్పు చేసిన వాడు మారు మనసు పొందితే వాడిని హత్తుకునే విషయంలో, వాడిని ప్రేమించే విషయంలో తానే పరిగెత్తుకొని వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకోగలిగినటువంటి ప్రేమ కలిగిన తండ్రి అని పరిచయం చేసింది ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరిచయం చేశారని. ఆ ముద్దు పెట్టుకున్నారని. ముద్దు పెట్టుకున్నప్పుడు అప్పుడు ఆ కుమారుడు అతనితో, 21వ వచనంలో, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసి తిని ఇక మీద నీ కుమారుని అనిపించుకున్నటకు యోగ్యును కాను. అంటే ముందుగా ఏదైతే ప్రాక్టీస్ చేశాడో అందులో ఒక సెంటెన్స్ చెప్పాడండి. ఇంకో రెండో సెంటెన్స్ ఏంటి? నీ కూలి వాళ్ళలో, పని వాళ్ళలో ఒకరిని పెట్టుకొని నాకు ఏదైనా చెయ్యి, అది చెప్పాలన్నాను. అది చెప్పకముందు ఆ తండ్రి ఆపేశాడండి. ఆ మాట చెప్పినప్పుడు చూడండి అక్కడ ఆయన అంటున్నమాట 21వ వచనం, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుటకు యోగ్యును కానెనను. వాడు డిసైడ్ అయ్యండి, నాకు అర్హత లేదు, నేను తప్పు చేశాను అన్నారు. వెంటనే తండ్రి అంటే చూడండి, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వానికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొలగించుడి. ఏ స్థానం ఇచ్చాడండి? మరలా కుమారుని స్థానాన్ని ఇస్తున్నాడండి. ఆ కుమారుడికి నాకు కుమారుని అనిపించుకునే అర్హత లేదు, పన్నోడుగా ఉండాలనుకున్నాడండి. ఆపేశాడండి. నేను నీ కుమారుని అనిపించుకుంటే నాకు అర్హత లేదు అని అన్న వెంటనే తండ్రి ఏమన్నాడండి, అర్హత నీకుంది, ఆ అర్హత ఇవ్వాల్సింది నేను, నా కుమారుడు యొక్క స్థానాన్ని ఇవ్వాల్సింది నేను, నువ్వు ఫీల్ అవ్వడం కాదు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఏం చేసినా నువ్వు నా కుమారుడివే. దాసులు తప్పు చేస్తే పనిలో నుంచి తీసేస్తామండి. అదే కొడుకు తప్పు చేస్తే ఇల్లు తగలబెట్టినా అన్నేమేం చేయగలమా? ఏం చేయలేమండి. కడుపును పుట్టిన బిడ్డ వదులుకోలేం. ఆ తండ్రి అలా ఫీల్ అయ్యాడండి. ఆ కుమారుడికి, అంటే ఇక్కడ ఈ సెంటెన్స్లోని మనం చూసుకున్నట్లయితే తండ్రి ఎప్పుడైతే కుమారుడు ఎక్స్పెక్ట్ చేయని స్థానం ఇచ్చాడో అప్పుడు ఆ కుమారుడికి మారు మనసు కలిగి ఉంటుందండి. అంటే అప్పుడు వరకు ఒక ఉద్దేశంతో వచ్చాడు. ఏ ఉద్దేశంతో? నేను బతికితే చాలు అనే ఉద్దేశంతో వచ్చాడండి. తండ్రిని క్షమాపణ అడిగి బ్రతికితే చాలని ఉద్దేశంతో వచ్చాడండి. కానీ తండ్రి ఏం చేశాడు? నీ స్థానం అది కాదురా, నువ్వు నా కుమారుడివి, నువ్వు తప్పు చేసినా పాపం చేసినా నువ్వు నా బిడ్డవే, నువ్వు మరలా మారు మనసు పొంది నా దగ్గరికి వస్తే నీ స్థానం ఎప్పుడు నీకు ఉంటుంది.
దాంట్లో ఎటువంటి మార్పు లేదు అనే విషయాన్ని చెప్పాడండి. అక్కడ చెప్పి అన్నమాట, దాసులను చూసి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వానికి కట్టి. అంటే ఈ మురికితోటి, ఈ పాపంతో ఉన్నటువంటి వస్త్రాలు అవసరం లేదు. ఈరోజు మన భాషలో చూసుకోవాలంటే క్రీస్తు యొక్క మహిమ మనం ధరించుకున్నామండి. మన పాపాలన్నింటినీ తీసివేసి ఆయన మనం ధరించుకోగలిగామండి. అటువంటి ప్రశస్త వస్త్రాలను ధరించుకోగలిగామండి. తర్వాత అంటున్నమాట, వాని చేతికి ఉంగరం పెట్టి అంటున్నాడండి. అంటే రాజుల కాలంలో కానీ జమీందారుల కాలంలో కానీ వారి యొక్క వస్త్రధారణ బట్టి వారి స్థాయి ఏంటో తెలిసేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఊదా రంగు, పర్పుల్ కలర్ ధనవంతులు వాడేటువంటిదండి. ఆ కలర్ ఎవరు వాడరండి, సామాన్యులు అది ఎఫర్ట్ చేయలేరండి, ధనవంతులు వాడేదండి. వాళ్ళు వేసుకున్న డ్రెస్ని బట్టి ఈయన యూదుడా యాజకుడా ఏంటని చెప్పచ్చండి. ధనవంతులు వాళ్ళు చేతుకున్న ఉంగరాన్ని బట్టి వాళ్ళ యొక్క స్థాయి తెలుస్తుందండి. ఆయన రాజా, జమీందారా, లేకపోతే గవర్నరా అనేది ఆ ఉంగరానికి అంత విలువ ఉంటుందండి. అంటే నువ్వు నా కుమారుడివి, నిన్నెవడు పాపం చేసిన వాడుగా చూడకూడదు, మరలా నువ్వు వచ్చావు, తిరిగి వచ్చావు, నిన్ను నా కుమారుగానే చూడాలి తప్ప నిన్ను తక్కువగా చేసి చూడకూడదు అనేటువంటి భావంతో ఆయనకు ఉంగరాన్ని తొరిగి చెప్పులు వేశాడంట. 22వ వచనం, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించిడి, కొవ్విన పశువుని తెచ్చి వధించిడి, మనం తిని సంతోషించుదుము. కొవ్విన పశువు అంట. కొవ్విన పశువులు ఎప్పుడు వేస్తారండి? అంటే మామూలుగా మన ఇంట్లో ఏదైనా ప్రేయర్ పెట్టుకున్నాం అనుకోండి, ఓ మేక వేసామంటే ఎంతమందికి సరిపోద్ది? ఓ మేకనో గొర్రెనో బలి ఇచ్చామనుకో ఎంతమందికి సరిపోద్ది? ఓ 100 మందికి సరిపోద్దండి. క్రొవ్విన పశువు అంటే ఎన్ని వందల మందికి సరిపోద్దండి, ఊరంతటికి సరిపోద్ది అంటండి. అంటే ఆ కొడుకు వచ్చినటువంటి విషయాన్ని ఆయన రహస్యంగా ఉంచాలనుకోలేదండి, ఏదో ఆ కుటుంబస్తులతో పంచుకుందాం అని అనుకోలేదండి. క్రొవ్వును పశువు వేయడం ద్వారా ఆ ఊరంతటికి ఒక విందు చేయాలనుకున్నాడండి, సంతోషించాలనుకున్నాడండి. మనమైతే ఏం చేస్తాం? ఇంతవరకు ఏదో చేసావు, మూలన పడి ఉండు, బయటికి తిరక్క, నా పరువు పోద్ది, నువ్వు ఎక్కడో ఉండలే, సమాజంలో నువ్వు తిరిగితే అవమానం కలుగుతాను అంటాం. కానీ అది ఆయన ఏం గుర్తుపెట్టుకోలేదండి. అప్పటి వరకు వాడి జీవితాన్ని మర్చిపోయాడండి. ఈ రోజు నుంచి నువ్వు నూతనంగా ప్రారంభించుతున్నావు. ఇక్కడి నుంచి నువ్వు నా కుమారుడివి, బాప్తీసం ద్వారా క్రీస్తు రక్తం ద్వారా నువ్వు కడగబడ్డావు, నీ స్థానం వేరు, ఇది సంతోషించాల్సినటువంటి సందర్భం అని చెప్పి క్రొవ్విన పశువుని తీసుకొచ్చి అక్కడ వధించి తిని సంతోషించుదుము అని చెప్పడం జరిగింది. అక్కడ 24 వచ్చి, నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికను. చనిపోయి బ్రతకడం అంటే పాపం విషయంలో చనిపోయాడు, పూర్వపు స్థితిలో చనిపోయాడు, ఇప్పుడు బ్రతికాడు. ఎలాగా? నా కుమారుడుగా బ్రతికాడు, నాతో సహవాసం కలిగి ఉండగలిగేటట్టుగా, క్రీస్తు మార్గంలో నడవగలిగేటట్టుగా వీడు బ్రతికాడు. కాబట్టి నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికిను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. అంటే ఒక గొప్ప విందు జరుగుతూ ఉన్నదని, తన చిన్న కుమారుడు యొక్క విషయంలో ఒక విందు జరుగుతూ ఉన్నది. తర్వాత మనం చూసుకున్నట్లయితే 25వ వచనంలో, అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. అంటే మరి చిన్న కుమారుడు వచ్చాడు, ఆ విషయాన్ని మరి అన్నకి చెప్పాలి కదా, దాసులకి చెప్పారు, ఊర్లో వాళ్ళకి చెప్పారు, మనం విందు చేద్దామని చెప్పారు, కానీ పెద్దోడికి మాత్రం తెలియలేదు. మరి ఎందుకు తెలియలేదో, అంటే ఈ సంతోషంలో ఎలాగో వాడు ఇంటికి వస్తాడు కదా, వాడు చూసి సంతోషిస్తాడని అనుకున్నారో, లేదంటే వాడు ఒకవేళ వాడు ఎలా రియాక్ట్ అవుతాడో వచ్చాక మాట్లాడదాంలే అని అనుకున్నాడో, కానీ తండ్రి ఆ విషయానికి తెలియలేదంట. అప్పుడు ఆ పెద్ద కుమారుడు వచ్చాడు. వచ్చినప్పుడు 25వ వచనం, అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు అంటే ఆ పొలం నుండి వచ్చుచు ఇంటి దగ్గరికి రాగా వాయిద్యములను నాట్యములను జరుగుట విని దాసుల్లో ఒకరిని పిలిచి ఇవి ఏమని అడుగగా, అంటే ఏంటి ఇంత సంబరం జరుగుతుంది, ఇంత వేడుకలు జరుగుతున్నాయి, ఎప్పుడు నేను ఇది చూడలేదే. ఎందుకంటే చిన్న కుమారుడు వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇంకా ఇంట్లో ఏం లేదండి, సంతోషం లేదు. ఆ తండ్రి ఆ కుమారుడు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడండి. మీరు గమనించినట్లయితే చిన్న కుమారుడు వచ్చినప్పుడు కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడా, తండ్రి ఈయన చూశాడా? తండ్రి ఆయన చూశాడండి. యాదృచ్ఛికంగా జరిగిందంటారా? బిడ్డ వెళ్ళిపోయినప్పటి నుంచి ఆ కిటికీ దగ్గర కూర్చొని చూస్తూ ఉండుంటాడండి, ఎప్పుడు వస్తాడా నా కొడుకు అని. ఆ రోజు తటస్థించింది కాబట్టి ఆ తండ్రి ఆ కుమారుని చూశాడు కాబట్టి పరిగెత్తుకొని వెళ్ళి హత్తుకున్నాడండి. అది యాదృచ్ఛికంగా జరిగింది కాదండి. తప్పిపోయిన వాడి గురించి, మారు మనసు పొందాలనుకునే వారి గురించి
దేవుడు అలానే ఎదురు చూస్తాడండి, అంత ప్రేమగా ఎదురు చూస్తుంటాడు. వారు మారు మనసు ఎప్పుడు పొందుతారా, ఎప్పుడు పొందుతారా, నన్ను తండ్రిగా ఎప్పుడుగా అంగీకరిస్తారా, నా కుమారుడైనటువంటి క్రీస్తుని ఎప్పుడు రక్షకుడిగా వారు అంగీకరిస్తారా అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అండి. ఆ పరిస్థితిలో ఆ తండ్రి దగ్గరికి కుమారుడు వచ్చాడు. ఈ పెద్ద కుమారుడు వచ్చేటప్పటికి ఇవన్నీ చూసినప్పటికీ ఆయన ఒక వైఖరి చూడండి. ఆ దాసుల్లో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగుగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకి సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన పశువును వధించెను. ఏం చేశారండి? నీ తమ్ముడు వచ్చాడు, అంతేకాకుండా సురక్షితంగా వచ్చినందున కొవ్విన పశువు వధించి పండగ చేసుకుంటున్నారు అని చెప్పారు. అది విన్నప్పుడు ఆ అన్న రియాక్ట్ అయినటువంటి విధానం ఎవరికైనా తప్పుగా అనిపిస్తుందండి? నేను ఇంట్లో పెద్ద కొడుకునండి, నాకు ఈ చిన్నతనంలో ఈ ఉపమానం చదివినప్పుడు ఇందులో పెద్ద కొడుకుది ఏం తప్పు ఉందా అని అనిపించేదండి. అందులో వాడు తప్పే ఉంది, వాడు రియాక్ట్ అయిన దాంట్లో ఏం తప్పు ఉందని అనిపించేదండి. చూడండి వాడు ఆ పెద్ద కుమారుడు ఎలా రియాక్ట్ అయ్యాడో చూడండి. 28వ వచనం, అయితే అతడు కోపపడి లోపలకు వెళ్ళలేక పోయిన గనుక అతని తండ్రి వెలుపులకు వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. కోపం వచ్చిందంట, నేను ఆ ఇంట్లోకి వెళ్ళను. ఈ దాసుడు మళ్ళీ ఎవరైతే వచ్చిన దాసుడు ఉన్నాడో వెళ్ళి లోనికి వెళ్ళి తండ్రికి చెప్పాడు మాట, యజమానుడికి, మీ పెద్ద కుమారుడు వచ్చాడండి, కానీ ఇంట్లోకి రావడం లేదు, ఆయన చాలా కోపంగా ఉన్నాడని. ఇప్పుడు ఆ ఇంట్లో నుంచి ఎవరు బయటకు వచ్చారు? తండ్రి బయటకు వచ్చాడండి. బయటకు వచ్చి పెద్ద కుమారుని లోపలికి రమ్మని బతిమలాడుకుంటూ ఉన్నాడండి. ఆ బతిమలాడుకుంటున్నప్పుడు ఆయన ఒక వైఖరి చూడండి ఎలా ఉందో. అందుకు అతడు తండ్రితో, ఇదిగో ఇన్నాళ్ళ నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞని ఎన్నడూ నేను మీరలేదే, ఆయనను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకు ఎన్నడూ ఒక మేకపిల్లనైనా ఇవ్వలేదు అని అంటున్నాడండి. అంటే నాన్నగారు అనేటువంటి గౌరవ పదం కాకుండా నీ అనేటువంటి పదం వాడాడండి. అప్పటి వరకు ఉన్నటువంటి రెస్పెక్ట్ వేరు, ఇప్పుడు ఆయన రెస్పెక్ట్ మారిందండి. మాట్లాడి ఆయన అంటున్న మాట చూడండి, ఇగో ఇన్నాళ్ళ నుండి నీ ఆజ్ఞలు నేను ఎన్నడూ మీరలేదు, నిన్ను సేవిస్తూ ఉన్నా, నువ్వు చెప్పిన పనులలా చేస్తూ ఉన్నా. ఏం చేస్తున్నారు? ఈ పెద్ద కుమారుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిశీలికి సాదృశ్యంగా ఉన్నాడని. యేసుక్రీస్తు వాళ్ళతో సహవాసం చేస్తే, పాపులతో సహవాసం చేస్తే వాళ్ళు ఏం చేశారు? ఓర్చుకోలేకపోయారండి, సనుగుతూ ఉన్నారండి. అక్కడ ప్రభువు తండ్రి స్థానంలో ఉన్నాడండి, ఆ పాపులు చిన్న కుమార స్థానంలో ఉన్నారండి. ఈ శాస్త్రులు పరిచయులు పెద్ద కుమార స్థానంలో ఉన్నారండి. వాళ్ళు సనుగుతున్నారన్నమాట. వాళ్ళు సనుగుతూ అంటున్నమాట, నిన్ను సేవిస్తున్నాము, నీ ఆజ్ఞలు నేను ఎన్నడూ మీరలేదు, ఆయనను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకు ఎన్నడూ ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. ఇది నిజమా అబద్ధం అండి? తండ్రి ఇవ్వలేదా ఆ పెద్ద కుమారుడికి ఏమి? మొదట మనం చదువుకున్నామండి, చిన్న కుమారుడు ఆస్తి అడిగినప్పుడు ఆస్తిని పంచిపెట్టాడండి. పంచిపెట్టేటప్పుడు మనం గమనించాల్సింది, ఇశ్రాయేలీల్లో ఆస్తులు బయట పంచిపెట్టాలంటే పెద్ద కుమారుడికి ఎక్కువ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 17వ వచనం. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 17వ వచనం ఒకసారి తీసిన వారు చదవండి. ఆ 21:17. ద్వేషింపబడిన కుమారుడైనా సరే తండ్రి ఏం చేయాలంట? రెట్టింపు ఇవ్వాలంట. ఎందుకు ఇవ్వాలి? చదవండి కిందన. తన బల ప్రయోగం ద్వారా మొట్టమొదటి పుట్టాడు కాబట్టి జ్యేష్ఠ అధికారం పెద్ద కుమారుడికి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ 1,00,000 రూపాయలు ఆస్తి ఉన్నది అనుకోండి, 2 కుమారులు ఉన్నారు, వాళ్ళకి పంచి పెట్టాలి. ఇశ్రాయేల్ నియమం ప్రకారం 1,00,00,000 రూపాయలని 3 వాటాలు వేయాలండి. 3 వాటాలు వేసి 3 వాటాల్లో 2 వాటాలేమో పెద్ద కుమారుడికి, 1 వాటా ఏమో చిన్న కుమారుడికి వస్తుందండి. అది ఇశ్రాయేల్ యొక్క నియమం. ఇప్పుడు ఈ ఆస్తి పంచిపెట్టినప్పుడు ఎక్కువ ఎవరికి వచ్చి ఉంటుంది? పెద్ద కుమారుడికి వచ్చిందండి. వాడికి ఆస్తి వచ్చింది, వాడు ఎంజాయ్ చేయొచ్చు, వాడు చేయొచ్చు. కానీ తండ్రిని నిందిస్తున్నాడు, ఏదో ఒక మాట అనాలి. అక్కడ క్రొవ్విన పశువు వాదించారు అని అన్నారు కదా, దానికి ఈయన కౌంటర్ ఇస్తాడు అనమాట. నాకు మాత్రం ఏమి ఇవ్వలేదు కానీ వాడికి మాత్రం. యాక్చువల్లీ వాడి ఉద్దేశం ఏంటి? పోయాడు, నా ఆస్తి ఏదో నాకుంది, ఉంటే ఇంతవరకు
పాడు చేస్తూ ఉన్నాడు, నా ఆస్తి ఏదో నాకు వచ్చింది, ఇటు మరలా రావడం ద్వారా మళ్ళీ మా నాన్న మనసు కరిగి ఎక్కడ ఏది ఇస్తాడో అని ఆ మనస్తత్వం ఉందండి. అంటే తమ్ముడు వచ్చాడు అనే విషయం కన్నా, వాడు మారు మనసు పొందాడు అనే విషయం కన్నా, ఎక్కడ ఆస్తి పోతుందో, ఎక్కడ మళ్ళీ వారసత్వానికి వచ్చేస్తాడు, ఎక్కడ ఆ తండ్రి ఏమైనా ఇచ్చేస్తాడో, చాలామంది మనస్తత్వాలు అలాగే ఉంటున్నాయండి మనం. అంటే మనం ఒకసారి తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వాడిని అలాగే చూస్తాం తప్ప, వాడు మారు మనసు పొందితే వాడిని క్షమించాలి అనేటువంటి ఉద్దేశం ఉండడం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్, నా చిన్నతనంలో మా ఇంట్లో, మా ఫ్యామిలీలోనే ఒక చిన్న తమ్ముడు, ఒక పెద్దమ్మాళ్ళ కొడుకు ఇంటికి వచ్చినప్పుడు దొంగతనం చేశాడండి. చిన్న వయసులో డబ్బులు పోయాయి. తర్వాత ఆడికి బుద్ధి వచ్చింది, వాక్యం విన్నాడు, పెద్దోడయ్యాడు, బాప్తిసం పొందాడు, సంఘంలో బలంగా పనిచేస్తున్నాడు. ఆడు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత మా అమ్మ కొంచెం ఒకసారి ఆ ఇంట్లో వస్తువులన్నీ చూసుకుంటుందండి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని. ఎందుకు? ఒకసారి ఆడు దొంగతనం చేశాడు, అది ఇంకా మనసులో ఉండిపోయింది మాట. అమ్మ ఏదో తెలియని వయసులో ఆడు ఏదో చేసేళ్ళమ్మా, ఇప్పుడు లేదురా, డబ్బు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, డబ్బు ఎవరిని ఎలా మారుస్తుందో తెలియదు. అంటే మన మనస్తత్వాలు అలా ఉంటాయండి. చేసిన మేళ్ళు మంచులు మనకు గుర్తుండవని. ఒకరు ఏదైనా ఒక తప్పు చేస్తే ఆ తప్పుడు ఉద్దేశంతోనే చూస్తామండి, అలానే చూస్తామండి. యేసుక్రీస్తు వారు అలానే చూశారండి. పాపులతో సహవాసం చేసి వాళ్ళతో కూర్చొని భోజనం చేశాడండి. ఎందుకు? వారు చేసిన పాపాలను ప్రేమించాడా? వాళ్ళని ప్రేమించాడండి. తప్పుని అసహించుకున్నాడండి, పాపాన్ని అసహించుకున్నాడండి. పాపం చేసిన వ్యక్తిని ఆయన అసహించుకోలేదు. ఈరోజు మనం చేయాల్సింది, ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పుని అసహించుకోవాలి, ఆ సందర్భాన్ని అసహించుకోవాలి. దాన్ని బట్టి ఆ వ్యక్తి మారితే, ఆ వ్యక్తి మారగలిగేటట్టుగా మనం ప్రార్థన చేయాలి, ఆ వ్యక్తిని యాక్సెప్ట్ చేసుకోగలిగేటట్టుగా మనం ఉండాలని. అది క్రీస్తు మనసు. క్రీస్తు వారి పాపాలని క్షమించాడండి. వారు చేసిన పాపాలను బట్టి వాళ్ళు గిల్టీగా ఉంటున్నారండి. మాకు ఒక అవకాశం వస్తే మేము మారుదామని ఎదురు చూసేటువంటి పరిస్థితి అండి. ఆ అవకాశం ఇవ్వడానికి వచ్చాడండి. ఈ శాస్త్రుల పరిశీలికి అది అర్థం కాలేదండి. ఎందుకు వాళ్ళతో భోజనం చేస్తున్నాడు? ఆరోగ్యం కలిగిన వాడికి వైద్యుడు అవసరం లేదు, రోగంతో ఉన్నవాడికి వైద్యుడు కావాలి. నీ నీతిమంతులు రక్షించడానికి రాలేదు, ఎవరిని రక్షించడానికి వచ్చారండి? పాపులను రక్షించడానికి వచ్చాడన్న. ఈ పెద్ద కుమారుడు తమ్ముడిని యాక్సెప్ట్ చేయలేనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి పాపులు కానీ సుంకర్లు కానీ వాళ్ళే వేరే వాళ్ళకి పుట్టిన వాళ్ళ ఇశ్రాయేలీలేనండి, 12 గోత్రాల్లో చెందినవారేనండి. వరుసలు చూసుకుంటే అన్నయ్యో బాబాయో చిన్నానో ఏదో అవుతారండి. అంటే నీ తోటి సహోదరుని ప్రేమించలేనటువంటి పరిస్థితి. పెద్ద కుమారుడు అటువంటి స్థితికి వెళ్ళిపోయాడండి. స్థితికి వెళ్ళిపోయి తండ్రిని నిందిస్తూ ఉన్నాడండి. నిందిస్తూ 30వ వచనంలో అంటున్నమాట, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వాడి కొరకు క్రొవ్విన పశువును వధించితివి అని చెప్పాను. అక్కడ కోపం ఏంటి? ఏదో వచ్చాడు మూలపడి ఉండడం అనలేదు కదా. దానికి ఇంత పార్టీ చేయాలా? దీనికోసం ఇంత ఖర్చు పెట్టాలా? వాడి కోసం ఇంత ఆర్భాటంగా చేయాలా? అది వాడు బాధ అండి. వేశ్యలతో తినివేసిన వీడికి ఎలా తెలుసు? ఆలోచించేద్దామండి. తినివేసిన ఈ చిన్న కుమారుడు రాగానే కొవ్విన పశువును వధించితమని చెప్పెను. అందుకతడు, ఆ తండ్రి అంటున్నమాట అండి, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, నువ్వు నాతో సహవాసం కలిగి ఉన్నారు, మీరు నేను ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు, మీరు ఆజ్ఞలు వీరుతున్నారు కానీ ఇవన్నీ చేస్తున్నారు కానీ నా యొక్క ఫీలింగ్స్ని మీరు అర్థం చేసుకోవడం లేదు. అక్షరానుసారంగా బ్రతుకుతున్నారు కానీ అందులో ఉన్నటువంటి ఆత్మీయతను మీరు అర్థం చేసుకోవడం లేదు. ఆ ఇచ్చినటువంటి ఆజ్ఞలు కానీ ఆ కట్టల వెనక నా ఉద్దేశం ఏంటో మీరు కనుక్కోలేకపోతున్నారని చెప్తున్నాడండి. నువ్వు నాతోనే ఉన్నావు, నాతోనే సహవాసం కలిగి ఉన్నావు అంటున్నాడండి. ఇగో నువ్వు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు, నావన్నీ నీవే, నువ్వు నన్ను అడగాల్సిన పనే ఉంది, నాతో ఉన్నావు, నావన్నీ నీవే అని అంటున్నాడండి. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే, నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. ఆ విషయం ఆ పెద్ద కుమారుడికి అర్థం కావడం లేదండి. నావన్నీ నీవే, ఎప్పుడు నీది వేరు నాది వేరు అనుకోక, మనందరం ఒకటే, ఒకే కుటుంబం. ఒక కుటుంబంలో ఆలోచించు, నాది నాకు అని కాదు, మనము మనది అనేటట్టుగా నువ్వు ఫీల్ అవ్వు అని చెప్తున్నాడండి. అని చెప్తూ అంటున్నాడు, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఎందుకు? ఈ ఆస్తి కన్నా ఈ గౌరవాల కన్నా కుటుంబం ముఖ్యం, రక్త సంబంధం ముఖ్యం. వాటి గురించి ఆలోచించుకు.
చనిపోయిన నీ తమ్ముడు మరలా బ్రతికాడు, తప్పిపోయినవాడు మరలా వచ్చాడు, దీన్ని బట్టి నువ్వు సంతోషించు అని చెప్పి ఆయనకి చెప్పడం జరిగిందండి. తప్పిపోయినవాడు దొరికిన అని చెప్పాడని. అంటే ఇక్కడతో ఉపమానాన్ని ముగించాడని. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఉపమానం స్టార్ట్ చేసేటప్పుడు ఇంటి బయట ఉన్నది ఎవరండి? ఉపమానం ప్రారంభంలో ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఎవరు? చిన్న కుమారుడు అండి. ఉపమానం ముగించేటప్పుడు ఇంటి బయట ఉన్నది ఎవరు? పెద్ద కుమారుడు బయట ఉన్నాడండి. ప్రారంభించేటప్పుడు ఒకడు బయటికి వెళ్ళిపోయాడు, మరలా వాడు వచ్చేటప్పటికి పెద్ద కుమారుడు బయట ఉన్నాడండి. అంటే అక్కడ ఉన్న శాస్త్రులకి పరిశీలికి చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మీరు కనుక మారు మనసు పొందకపోతే, క్షమించే మనసు మీలో లేకపోతే, ఆదరించే మనసు మీలో లేకపోతే, కలుపుకునేటువంటి సహవాసం కలిగేటువంటి మనసు మీలో లేకపోతే, నా రాజ్యంలో మీరు బయటే ఉంటారు. మీరు నా కుమారులని మీరు గర్వించవచ్చు, మీ ఆజ్ఞలు పాటిస్తున్నామని గర్వించవచ్చు, కానీ మీరు బయటే ఉంటారు. ఆ నెక్స్ట్ 18 అధ్యాయంలోనే ఒక ధనవంతుడు వచ్చి అడిగాడండి, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలని అన్నాడండి. ఏమేం చేస్తున్నావు అంటే, చిన్నప్పటి నుంచి అన్నీ పాటిస్తున్నాను, ధర్మశాస్త్రం ఆజ్ఞలు పాటిస్తున్నాను, 10వ వంతు ఇస్తున్నాను, అన్నీ చేస్తున్నాను అన్నాడండి. కానీ ఒక్కడితో కొదువుగా ఉన్నదని అన్నాడండి, నీ ఆస్తి అమ్మి నన్ను వెంబడించి అన్నాడండి. వ్యసన పడుతూ వెళ్ళిపోయాడంట. ఆజ్ఞలు పాటించడమో దశంభాగాలు ఇచ్చేయడమో కాదు దేవుడు కోరుకునేది, నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. నా హృదయం ఎలాగైతే మనుషుల్ని మార్పు కోసం కోరుకుంటుందో, మారు మనసును పొందిన వారిని స్వీకరించాలని కోరుకుంటుందో, అటువంటి మనస్తత్వం కలిగి ఉండని అంటున్నాడు. ఈ పెద్ద కుమారుడిని మనం చూసుకున్నట్లయితే లోబడ్డా లోబడలేదా? తండ్రి ఆజ్ఞలకు లోబడ్డాడండి, కానీ తండ్రిని ప్రేమించాడండి. నిజంగా ప్రేమించిన వాడైతే ఏం చేసి ఉండాలి? చిన్న కుమారుడు వెళ్ళిపోయినప్పుడు ఈ తండ్రి దుఃఖిస్తున్నాడని. నిజంగా ప్రేమించిన వాడైతే, మా నాన్న మీ ఇద్దరు ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు, తమ్ముడు వెళ్ళిపోయినప్పటి నుంచి ఆయన మనసు కృంగిపోయి సరిగ్గా తిండి తినక ఇంట్లో ఉంటున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు? పొద్దున్న లేస్తున్నాడు, పనికి వెళ్ళిపోతున్నాడు, వస్తున్నాడే తప్ప ఇంట్లో తండ్రి ఎలా ఉన్నాడో గమనించడం లేదండి. ఈరోజు చాలామంది తల్లిదండ్రులకి ఆ పూట భోజనం పెట్టేస్తున్నాం కదా, లేదా వచ్చే శాలరీలో కొంత పంపించేస్తున్నాం కదా అనుకుంటున్నాం, కానీ వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకోవడం లేదండి. వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, వాళ్ళు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు చేయడం లేదండి. నిజంగా తండ్రి ప్రేమించిన వాడైతే ఏం చేసి ఉండాలి? ముందుగానే వాళ్ళ నాన్నతో మాట్లాడి, ఎందుకు నాన్న నువ్వు ఇంత దుఃఖంతో ఉంటున్నావు, తమ్ముడు వెళ్ళిపోయాడనే కదా, నేను వెళ్ళి వాడిని తీసుకొస్తా, వాడుంటే నువ్వు సంతోషంగా ఉంటావు కదా, నేను ఆ పని చేస్తా అనేటువంటి ఉద్దేశాలు లేవండి. కుటుంబాల్లో కూడా వదిలేరండి. పెళ్ళి అయిపోయింది, వాళ్ళు వేరు మేము వేరు, ఈ మధ్యలో ఈ తల్లిదండ్రులు నరకాలు అనిపిస్తారండి. ఎవరిని వదులుకుంటారు? అక్కంటే చెల్లికి పడదు, చెల్లి అంటే అక్కకు పడదు, అన్న అంటే తమ్ముడు పడదు, తమ్ముడు అంటే ఎవరికి పడదు. సంఘంలో కూడా క్రీస్తు రక్తం ద్వారా కడగబడినటువంటి ఈ బ్లడ్ రిలేషన్లో కూడా మనలో కూడా చాలా వైరాలు. మనం నిజంగా క్షమించగలుగుతున్నావా? సంఘంలో ఎవరైనా తప్పు చేసి వెళ్ళిపోతే మరలా వారు మారు మనసు పొందితే, వారిని సంఘంలోకి ఆహ్వానిస్తే వారిని మరలా వారిని కలుపుకోగలుగుతున్నావా? అదే ఉద్దేశంతో చూడగలుగుతున్నావా? ఒకప్పుడు పాపం చేశాడు వీడు, వాడిని అలాగే చూడగలుగుతున్నావా? ఈ రోజుల్లో ఐక్యత ఉండడం లేదండి, కుటుంబాల్లో ఉండడం లేదు, సంఘాల్లో కూడా ఐక్యత మిస్ అవుతూ ఉన్నదండి. అంటే పెద్ద కుమారుడు ఆజ్ఞకు లోబడ్డాడు, కానీ ఆ ఆజ్ఞ వెనకున్నటువంటి తండ్రి హృదయాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. తండ్రి ఏం కోరుకుంటున్నాడు, తండ్రి ఏం ఫీల్ అవుతున్నాడు, ఆయన సంతోష పెట్టాలంటే నేను ఏం చేయాలి? చెప్పిన పని చేయడం కాదు, ప్రేమతో చేయాలని. తండ్రి ఏ ఉద్దేశంతో చెప్తున్నాడో, దాని యొక్క మోటివ్ ఏంటి, ఉద్దేశం ఏంటి, అది తెలుసుకోవాలని. ఇశ్రాయేలీయులు ఆ విషయంలో, యాజకులు, శాస్త్రులు, పరిచయులు ఆ విషయంలో ఫెయిల్ అయ్యారని. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు వాళ్ళకి గుర్తు చేయడానికి, మీరు ద్వేషిస్తున్నారు, తండ్రి ద్వేషిస్తున్నాడు, దేవుడు ద్వేషిస్తున్నాడేమో అనుకుని మీరు ద్వేషిస్తున్నారేమో. దేవుడు వారిని ద్వేషించడం లేదు, ఆయన దేవుడు కాదు, తండ్రిగా ఫీల్ అవుతున్నాడు. తప్పు చేసిన వాడు మారు మనసు పొందితే వాళ్ళని యాక్సెప్ట్ చేయడం కోసం పరిగెత్తుకొని వెళ్ళి హత్తుకునేటువంటి ప్రేమ ఆయనలో ఉంది. అది మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారు? మీలో ఎప్పుడు ఆ మార్పు వస్తుంది? పాపుల్ని సుంకర్ని ఎలాగ పాపులుగానే ఉండాలా, వాళ్ళు సుంకర్లుగానే ఉండాలా? వారు మారు మనసు పొందే ఛాన్స్ లేదా? వాళ్ళు తప్పు తెలుసుకుంటే వాళ్ళకి మీరు అవకాశం ఇవ్వరా? మీరు కనుక అవకాశం ఇవ్వకపోతే, ఇగో ఒకప్పుడు మీరు తండ్రి ఇంట్లో ఉన్నారు, ఈరోజు ఇంటి వెలుపల మీరు ఉంటారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అంటే తప్పైన కుమారుడు కథలోని మనం చూసుకున్నట్లయితే చిన్న కుమారుడు యొక్క పరిస్థితి ఎలా ఉన్నదండి? తండ్రి అంటే భయం భక్తి లేదండి, వాడి జీవితం కోసం ఆలోచించాడు, వాడు సెల్ఫ్ కార్నర్గానే వాడు ఆలోచన చేశాడండి. తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నాడు, దాని ద్వారా తండ్రికి అవమానం కలిగినా పర్లేదు అనుకున్నాడండి.
ఎప్పుడైతే వాడు చేసిన తప్పు వాడికి గుర్తొచ్చిందో అప్పుడు వాడు తండ్రి దగ్గరకు వచ్చాడండి. తండ్రి మనసు ఎలా ఉన్నదండి ఇక్కడ? ప్రేమించే మనసు, అడిగితే ఇచ్చే మనసు. తప్పు చేస్తే ఆ తప్పును నువ్వు గ్రహించిన నాడు క్షమించే మనసు అన్న. క్షమిస్తాడు కదా అని చెప్పి అన్ని విషయాల్లో క్షమించడాను. తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడు. ఎప్పుడు? ఆ క్షమింపన ఎప్పుడు దొరుకుతుంది అంటే, ఇంకో తప్పు మరలా ఇంకెప్పుడు చేయను అన్నప్పుడే క్షమాపణ దొరుకుతుందండి. దావీదు తప్పు చేశాడు, క్షమింపబడ్డా? మరలా చేశాడు నీ జీవితంలో ఆ తప్పు? తప్పు చేసిన పనిష్మెంట్ అనుభవించాడా? అక్కడే అనుభవించాడండి. ఆ కుటుంబం ద్వారానే నరకం అనుభవించాడండి. ఈరోజు మనం ఏదైనా తప్పు చేస్తే దేవుని దగ్గర క్షమాపణలు కోరుకోవడం కాదు, ఏదైనా ఉంటే నాకు ఈ భూమి మీద అనుభవించేసేటట్టు చేయి ప్రభువా, కానీ నిత్య జీవం నుంచి మాత్రం మమ్మల్ని తొలగించద్దు. మనం ఏమైనా కోరుకుంటాం అంటే, తప్పు చేశాం కాబట్టి మనకు పనిష్మెంట్ రాకుండా క్షమాపణ కావాలి. అది ఎప్పుడు? నువ్వు మారు మనసు పొంది బాప్తీసం పొందినప్పుడు జరిగే పని. అది ఒక్కసారే. మరి బాప్తీసం పొందిన తర్వాత దేవుని కుమారుడుగా ఉంటూ దేవుని తోడల నుంచి తప్పిపోతే అనుభవించాలండి. చిన్న కుమారుడు చేసిన దానికి అనుభవించాడు కాబట్టే తండ్రి దగ్గరకు వచ్చేటప్పటికి అర్థమైందండి. అంటే ఈ 3 ఉపమానాలు మనం చూసుకున్నామండి. మనం గమనించినట్లయితే ఈ ఉపమానాల్లో ఉన్నటువంటి విషయాన్ని కనుక గమనించుకున్నట్లయితే, గొర్రెల కాపరి 100 గొర్రెల్లో ఒక దాన్ని పోగొట్టుకున్నాడు. దానివల్ల ఆయనకి లాస్ పర్సంటేజ్ ఎంత అండి? 100 గొర్రెలు ఒకటి పోతే 1% లాస్ అండి. ఆయనకు ఉందా? దొరికింది కాబట్టి నో లాస్ అండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే స్త్రీ 10 నాణాల్లో ఒక దాన్ని కోల్పోయిందండి. లాస్ పర్సంటేజ్ ఎంత? 10% అండి. మరలా ఆమె వెతికింది కాబట్టి అది సంపాదించుకోగలిగిందండి. ఆ తండ్రికి 2 కొడుకులే ఉన్నారు, వారిలో ఒకరిని కోల్పోయాడండి. ఎవరిని కోల్పోయాడండి? ఇప్పుడు ఎవరిని కోల్పోయాడండి? ఉపమానం చివరిలో పెద్ద కుమారుని కోల్పోయాడు. మన అందరం తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు అని ఆలోచిస్తామండి. పెద్ద కుమారుని కోల్పోయాడండి. అంటే ఎంత లాస్ పర్సంటేజ్ అండి? 50% లాస్ వచ్చిందా? ఆ ఉపమానాన్ని అక్కడికి ఆపాడండి ఆయన. ఎందుకంటే మీ మనస్తత్వం అలాగ ఉందని. అంటే ఒకసారి ఈ 3 క్యారెక్టర్స్లో ఒకసారి మనల్ని అన్వయించుకుందాం. నన్ను అన్వయించుకుంటే నేను ఏ క్యారెక్టర్ అయి ఉండొచ్చు? ఏమై ఉండొచ్చు అండి? మనందరికీ ఆ చిన్న కుమారుడు క్యారెక్టర్ గుర్తొస్తుంది. నేను దీనికి కరెక్ట్ అవుతానని. కానీ జాగ్రత్తగా గమనిస్తే మనందరం పెద్ద కుమారులో ఉన్నామేమో, తండ్రి మనసుని అర్థం చేసుకోవడం లేదేమో, తండ్రి సంకల్పాన్ని మనం పూర్తిగా అవగాహన చేసుకోలేదేమో, తండ్రి మనకి చెప్పినటువంటి ఆజ్ఞలు కానీ ఆయన యొక్క సంకల్పాన్ని కానీ మనం పూర్తిగా నెరవేర్చడం లేదేమో. ఒకసారి మనం చూసుకోవాలండి. అంటే ఇప్పుడు ఈ యొక్క దీన్ని కనుక మనం అప్లై చేసుకోగలిగితే తండ్రి స్థానం దేవుని స్థానంలో ఉందండి. మనం చేయాల్సిన పని ఏంటంటే ముగింపు. తప్పిపోయిన గొర్రె వల్ల నష్టం ఎవరికంటే ఆ గొర్రెలు కాపరికేనండి. ఏదైనా నష్టం వస్తే కాపరికే. పోగొట్టుకున్న నాణ్యం వల్ల నష్టం వస్తే ఆ స్త్రీకి మాత్రమే. కానీ తప్పిపోయినటువంటి పెద్ద కుమారుడు వల్ల నష్టం ఎవరికండి? తండ్రికి నష్టం అండి. ఇప్పుడు మనం ఏం చేయాలండి? మన బాధ్యత ఏంటండి? అంటే మనిషి పాపం చేసినప్పుడు నష్టపోయేది దేవుడే అని మనం భావించాలండి. ఒక మనిషి పాపం చేసి తప్పు చేస్తే నష్టపోయే దేవుడే అనేది యేసు ప్రభు ఈ ఉపమానాల ద్వారా బోధిస్తున్నాడండి. ఆ ఉపమానం ద్వారా ఒక మనిషి పాపం చేస్తే తండ్రి నష్టపోతున్నాడు, తండ్రి దగ్గర నుంచి వాళ్ళు తొలగిపోతున్నారు, దానివల్ల ఆయనకు నష్టం. మీరు దాన్ని అలాగే చూస్తున్నారు, పోతే పోనీలే వాళ్ళు అంతే అని అనుకుంటున్నారు. కానీ తండ్రి వాళ్ళని ఆశిస్తున్నాడు, వారు తిరిగి రావాలని కోరుకుంటున్నాడు, వారు మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు అని చెప్తున్నాడండి. మన బాధ్యత ఏంటంటే దేవుడు పోగొట్టుకున్న దాన్ని లేదా దేవుని దగ్గర నుంచి తొలగిపోయిన వారిని తిరిగి మరలా ఆయన దగ్గరికి తీసుకురావడమే సంఘం యొక్క ముఖ్యమైనటువంటి పని అండి. దేవుడి దగ్గర నుంచి కోల్పోయిన వారు, దేవుని దగ్గర నుంచి తొలగిపోయిన వారు సంఘం ఏం చేయాలంటే వారిని మరలా తిరిగి సంఘంలోనికి తీసుకురావడం ద్వారా దేవుని యొక్క సంకల్పాన్ని మనం నెరవేరుస్తామండి. సంఘానికి నష్టం కాదు, నాకు నష్టం కాదు, నా తండ్రికి నష్టం, నా ప్రభువుకి నష్టం అని మనం గమనించాలని. వారిని మరలా మనం తిరిగి తీసుకురాగలిగితే, వారు మరలా మనం క్షమించి వాళ్ళని ఆదరించగలిగితే, వారితో సహవాసం చేయగలిగితే, వాళ్ళని మార్చుకోగలిగితే ఎవరు సంతోషిస్తారండి? దేవుడు సంతోషిస్తాడండి. అంటే దేవుడు చాలా ప్రేమ కలిగి ఉన్నాడండి. ఆయనకి భావోద్వేగాలు ఉన్నాయి. మనం మంచి చేస్తే దాన్ని చూసి మురిసిపోతాడండి. చిన్న బిడ్డలు, ఇందాకలా ఒక తమ్ముడు బైబిల్ చదవమంటే కొంచెం తడబడ్డాడండి.
నాకు బాప్తిసం పొందిన మొదట్లో 9th క్లాస్లో నేను బాప్తిసం పొందానండి. 2వ వారమే బైబిల్ రీడింగ్ ఇచ్చారండి. చదవలేకపోయాను, 2 వచనాలు చదివి దిగిపోయాను. ఆ టెన్షన్ ఉంటుంది. ప్రాక్టీస్ చేయి, వారం ముందే ఆ వచనాలు చెప్తారు, గట్టిగా చదువు, ఇంట్లో గట్టిగా చదువు, ప్రాక్టీస్ చేయి. వీలైతే వచ్చే వారం మరలా చదువు, మరలా స్టేజ్ ఎక్కి చదువు. ఫీల్ అవ్వద్దు. దేవుడు వినాలని కోరుకుంటాడండి. ప్రార్థన చేయాలంటే కొంతమంది మొహమాటం అండి, కానీ దేవుడు వాళ్ళ ప్రార్థన వినాలనుకుంటాడండి. ఇప్పుడు నా కొడుకు ఒక 20 ఏళ్ళ కొడుకు, అంటే మన క్రీస్తువులు బాగా అనుభవం పొందే కదా, 60 ఏళ్ళు కొడుకు ఉన్నారు. ఒక చిన్న బిడ్డ ఉన్నాడు, బాప్తిసం పొందినప్పుడు చిన్న బిడ్డ ఉన్నాడు. ఒక 20 ఏళ్ళ కొడుకు వచ్చి మాట్లాడుతుంటే, చిన్న బిడ్డ వచ్చి నా కూతురు వచ్చి మాట్లాడుతుంటే, నీ స్థాయి అది కాదు, నువ్వు వెళ్ళు అని అంటానా? నేను ఆగమంటానండి నా కొడుకుని. అరే నువ్వు ఆగు, చెల్లి ఏదో చెప్తుంది, తమ్ముడు ఏదో చెప్తున్నాడు, మాటలు వినాలని కోరుకుంటానండి. వాళ్ళ మాటలు బాగుంటాయండి. తప్పులు వచ్చినా ఏది వచ్చినా బాగుంటుందండి, దాన్ని స్వీకరిద్దామని. అలాగా ఫీల్ అమ్మో నేను ప్రార్థన చేయకపోతే, నేను సరిగ్గా చదవకపోతే దేవుడు ఫీల్ అవ్వడండి. మీరు తప్పులు చేసినా ఆయన నవ్వుకుంటాడండి. చదివేటప్పుడు కానీ ప్రార్థనలు తప్పులు నవ్వుకుంటాడండి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆయన సంతోష పెట్టగలమండి. అలా ప్రేమించగలిగేటట్టుగా ఉండాలి. దేవుని హృదయాన్ని అర్థం చేసుకుందాం. దేవుడు కోప్పడు, దేవుడు ద్వేషించడు. తండ్రికి ఉన్నటువంటి భావోద్వేగాలను అర్థం చేసుకుందాం. ప్రతి నీతి వెనక, ప్రతి ఆజ్ఞ వెనక ఆయనకున్నటువంటి సంకల్పాన్ని మనం అర్థం చేసుకోవాలండి. అది ప్లే అవుతుందా? ఒకసారి మౌస్తో క్లిక్ చేయండి, అంటే స్లైడ్ మారిపోద్ది. ప్లే అవుతుంది అంటే ఓకే, లేదంటే క్లోజ్. ఆ బ్లాక్ స్క్రీన్ ప్లే అవుతుందా? ఆ బ్లాక్ దగ్గర క్లిక్ చేయండి. ప్లే అవ్వలేదా? సరేలేండి, ప్లే అవ్వకపోతే వదిలేసాను. అంటే 1992లో ఒక ఒలింపిక్ గేమ్ అయిందండి. ఒలింపిక్స్ 400 మీటర్స్ రేస్ మీరు అందరూ చూసే ఉంటారు. ఆ గేమ్లోని డైరెక్ట్ రెడ్మౌండ్ అనేటువంటి ఆయన పార్టిసిపెంట్ అన్నమాట. ఆయన పరిగెడుతూ వెళ్ళేటప్పుడు తుంటి నరం పట్టేస్తుందండి, తొడ దగ్గర నరం పట్టేస్తుంది అన్నమాట, పరిగెత్తలేకపోతాడు. ఆయన తండ్రి జిమ్ రెడ్మౌండ్ వచ్చి ఆయన్ని ఎత్తి ఆ రేసును పూర్తి చేస్తాడండి. చాలా అద్భుతమైన వీడియో. అంటే తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో చాలా బాగా చూపించిన వీడియో అండి. అంటే నాకు ప్రజెంటేషన్లో ఉండడం వల్ల అది ప్లే అవ్వలేదు. చాలా హత్తుకున్నారు. అంటే ఆ ఒలింపిక్స్లో ఆయన ఓడిపోయినా అందరు హృదయాలు గెలిచాడండి. ఆ కొడుకు కన్నా ఆ తండ్రి బాగా ఫేమస్ అయిపోయాడండి. తర్వాత నెక్స్ట్ ఒలింపిక్స్లో ఆ అబ్బాయి గెలిచాడండి. అంటే భౌతికంగా తల్లిదండ్రులే అటువంటి ప్రేమ చూపించినప్పుడు సర్వోన్నతుడైన దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడండి. ర్యాంకులు, జాబులు, మంచి హోదాలు వచ్చే వాళ్ళు ప్రేమించడం కాదండి. నువ్వు తప్పు చేసి మారు మనసు పొందితే నేను అంతకంటే ప్రేమించి ఎప్పుడు ఉత్సవాలు చేసుకుంటావు, ఎప్పుడు సెలబ్రేషన్ చేసుకుంటావండి. మంచి మార్కులు, మంచి ఇదో ఒక డాక్టర్ అయ్యాడు, ఇంజనీర్ అయ్యాడు, మంచి జాబ్ వచ్చింది, వీటికి మనం ప్రార్థనలు పెట్టుకుని వేస్తామండి. తప్పిపోయి మారు మనసు పొంది నా కొడుకు నా దగ్గరికి వచ్చాడని అంటే ఎక్కడ ఇబ్బంది పడతామండి. సెలబ్రేట్ చేసుకోగలిగేటట్టుగా ఉండాలి. తండ్రి హృదయం అదే అండి. ఇశ్రాయేలీలు ఫెయిల్ అయ్యారు, శాస్త్రులు, పరిచారకులు, యాజకులు అందరూ ఫెయిల్ అయ్యారు. దేవుణ్ణి రౌద్రంగాను, గొప్పగాను, భయంకరుడుగానే చూపించారండి. తప్పు చేస్తే దేవుడు ఉగ్రత చూపిస్తాడు, తప్పు చేస్తే దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. కానీ ఆ తప్పుని తెలుసుకుని మారు మనసు పొందితే పరిగెత్తుకొని వచ్చి హక్ చేసుకునేటువంటి గొప్ప రిలేషన్షిప్ ఉన్నది దేవుని దగ్గర. అలా ఆత్రపడేటువంటి, అంటే ఒక వృద్ధుడిగా చూపించారండి అందులో ఆ ఉపమానంలో. వృద్ధుడు పరిగెత్తడం అంటే చాలా గొప్ప విషయం. అలా తండ్రిని అర్థం చేసుకున్నాను, ఆయన భావోద్వేగాలను అర్థం చేసుకున్నాను. నా జీవితంలో రోజు ప్రారంభమైనప్పుడు నా ప్రార్థనలో, తండ్రి ఈ రోజంతా నా జీవితంలో నిన్ను సంతోషపెట్టగలిగేటట్టుగాను, నిన్ను ఆనందింపగలిగేటట్టుగాను ఈ రోజు నాకు దయచేయి అని మనం ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రార్థన చేస్తే ఒక లిస్ట్ ఇస్తామండి. డిమార్ట్కి ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళాలంటే రాసుకుంటాం కదా, అలాగా ఈ రోజులో రావాల్సినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు అయిపోయిన తర్వాత తప్పు చేస్తే ఆ రాత్రే మనం పరీక్షించుకొని క్షమాపణ కోరుకోవాలండి. ఈరోజు నీ కుమారుడుగా బ్రతకలేకపోయాను, కోపపడ్డాను, లేదా భార్యను ఏదో అన్నాను, లేదా ఒకరి దగ్గర అబద్ధం ఆడాను, లేదా ఏదో చేశాను, నన్ను క్షమించయ్యా. ప్లే ఉందండి, ప్లే చేయి.